సండే నైట్ బిర్యానీ తినాలి అనిపించి స్విగ్గీ ఓపెన్ చేసా. రాజుగారి బిర్యానీ అని కనిపించింది. రెస్టారెంట్ రేటింగ్ బాగుంది అండ్ మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి ఇందులోంచి గోంగూర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. నిజం చెప్పాలి అంటే ఆఫర్ ఈ రెస్టారెంట్కి కనిపించింది, అందుకే ఇందులోంచి ఆర్డర్ చేసుకున్నాము. రోజు తిన్నట్టు తింటే కామన్ అయిపోతుంది, సరే ఏమైనా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి నేను నా హస్బెండ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం, ఎవరు ఫస్ట్ తింటామా అని చెప్పేసి. నేను చిన్నప్పటి నుంచి ఇంత ఫాస్ట్గా ఎప్పుడు తినలేదు, అది కూడా బిర్యానీ. నేను స్లో ఈటర్, కానీ మా హస్బెండ్ చాలా ఫాస్ట్గా తినేస్తారు. కానీ ఈరోజు నేను గెలవాలని చాలా ఫాస్ట్గా తిన్నాను. 10 minutesలో నేను బిర్యానీ కంప్లీట్ చేశాను. ఎవరు గెలిచారో తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ బిర్యానీ తినడమేమో కానీ అసలు ఆ బిర్యానీ టేస్ట్ నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఛాలెంజ్ విన్ అవ్వాలని ఫాస్ట్గా తినేస్తున్నాను అంతే. కారం అసలు కారం కాదు, ఫుల్ ఘాటుగా ఉందన్నమాట. మిరియాల టేస్ట్ తెలిసిపోతుంది. నాకైతే కళ్ళల్లోంచి వాటర్, మొహమంతా చెమటలు కూడా పట్టేసాయి ఆ ఘాటుకి. లాస్ట్కి రైతా వేసేసుకొని తినేసాను. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అందరూ గోంగూర చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది అంటే ఏంటో అనుకున్నాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఇంకెప్పుడు అసలు గోంగూర చికెన్ బిర్యానీనే ట్రై చేయకూడదు అని అనిపించింది. నేను ఎంత ఫాస్ట్గా తింటున్నా నా బిర్యానీ అస్సలు తరగట్లేదు. ఇదేంట్రా బాబు తింటున్నా కూడా తరగట్లేదు అని అనుకున్నా. ఎవరు గెలిచారో మీరే చూసేయండి. నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది. నాకు అలవాటు లేకపోయినా కూడా చాలా ఫాస్ట్గా తిన్నాను ఛాలెంజ్ విన్ అవ్వాలని. అయినా సరే నా హస్బెండే విన్ అయ్యారు. ఏం చేస్తాం, అలవాటు లేదు కదా. బట్ నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తాను. తినలేక మొత్తానికి నా పోర్షన్ అయితే కంప్లీట్ చేసేసాను. ఆ కారం తట్టుకోలేక మధ్యాహ్నం ఆర్డర్ పెట్టిన స్వీట్స్ 2 మిగిలి ఉంటే అది కూడా తినేసాము. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.